మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే 13 కంటే 14 నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి. స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు. మీరు రూల్ నంబర్ 250 మీరు చదువుకోవచ్చు. ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు. తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం, దాని రూల్ బుక్ ప్రకారం పోతాం, చెక్ చేస్తాం. మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దాడిలు చేయడం పెద్ద విషయం కాదు, నాకు పెద్ద ఇష్యూే కాదు అసలు. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా లేనో. కానీ ఇవాళ మేము దాడిని ఎందుకు చేస్తలేమంటే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మేము ఖరాబ్ చెయ్యొద్దు. మా కేసీఆర్ గారు వద్దు, వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు, మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే. కానీ మేము దాడులకి రెడీ లేం. దాడులతోని కాదు కదా, ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళా రా మాట్లాడు. నువ్వు మా పిఎస్సీ చైర్మన్ అని చెప్పుకోవడానికన్నా కూడా నీకైనా సిగ్గు ఉండాలి కదా. ప్రజలందరూ చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి దూకుడు ఎక్కువ ఉంది, దూకుడు తగ్గించుకోమని చెప్పి హరీష్ రావుకు ఆయన సలహా ఇచ్చింది. దానం నాగేందర్ మహేష్ బాబు సినిమాలో దూకుడులాగా పోతున్నారు. సరే, నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ గారికి గోకుడు ఎక్కువ ఉన్నది. సో ఈ గోకుడు బంద్ చేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకి రా. మా ప్రజలు నీకే బుద్ధి చెప్తారు. మీకు ఏం చెప్తున్నాను రగ్గారు, నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, మాకు పోలీస్ ఎస్కార్ట్ ఇస్తారా లేకుంటే మమ్మల్ని అలౌ చేస్తారా అంటే మేము రానికే రెడీగా ఉన్నాము. మరి రానిస్తారా రానియరా అనేది వాళ్ళ సవాల్ చెప్పమని చెప్పండి. కౌశిక్ గారు, మీరు సెటిలర్స్ అనే పదం వాడటం వల్ల ఆంధ్ర తెలంగాణ మళ్ళీ గొడవలకు దారి తీస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా, మినిస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. రాములు గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. యూ కెన్ జస్ట్ చెక్, క్రాస్ చెక్ ప్లీజ్. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఎక్కడన్నా ఆంధ్ర అని వర్డ్ అనుంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళా చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి మళ్ళా చెప్తా ఉన్నాను, నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. ఎందుకంటే